నీకు స్తోత్రం 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 స్తోత్రం. మాకెన్నో సమస్యలు, చింతలు, బాధలు, నీవు మంచి దేవుడు అని ఈరోజు నీ పాద సన్నిధిని సమీపిస్తున్నామయ్యా. నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. నీ కృప చేత దీనులము, అభాగ్యులము, పాపులమైన మమ్మలను దర్శించండి. ఈరోజు నిన్ను ఆరాధిస్తూ ఉండగానే, నిన్ను మహిమపరుస్తూ ఉండగానే, ఘనపరుస్తూ ఉండగానే నీ కృప మమ్మలను తాకునుగాక. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం పాడుదాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం పాడుదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం. నీవెంత మంచి దేవుడవేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ రాత్రి పగటి వేళ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా
నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. అందరూ పాడుదామా? ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. Glory. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ పాడుదామా? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, Glory. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను ఆమేన్ దూరంగా పారిపోయినా అయ్యా. ఘోర పాపినయ్యా నేను, పాపములో శాపములో బ్రతుకుతున్న నన్ను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదామా? నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఆమేన్. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. గ్లోరీ గ్లోరీ. ఆమేన్. నా చింతలన్నీ అందరూ పాడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ నిన్ను చేరగా, మనసారా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. రెండు చేతులు పైకెత్తి మనందరం మనసారా నోరు తెరిచి హృదయపూర్వకంగా పాడుతూ, అయ్యా ఎంత
ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడచలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి. మనస్ఫూర్తిగా వాడమ్మా, ఆయన మంచి దేవుడు. నీకున్న సమస్యలతో ఆయన పాదాల దగ్గరకు వస్తే నీకున్న చింత బాధంతా తొలగించుటకు సమర్థుడు ఆయన. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘోర పాపులమైన మమ్మలను ప్రేమించినందుకు వందనాలు. నాను వారు నా రక్త సంబంధికులు, నా తోబుట్టువులు, బంధువర్గం అయ్యా, అందరూ నన్ను విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టని దేవుడవు నాయనా. నీకు స్తోత్రం, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఘోర పాపములో శాపములో బ్రతుకుతున్నా నన్ను మమ్మలను మీరు ప్రేమించి నీ పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధి చేసి మా పాపమును తొలగించినందుకు నీకు స్తోత్రము నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ సమయమందు ప్రభువా, అల్పులము, దీనులము, నిష్ప్రయోజులము నీ పాదం మీద దుమ్మి ధూళి మీ దేవ, ఏ మంచితనం మాలో లేదు నాయనా. ఇదిగో నీ సన్నిధిలో నిలబడిన మా అందరి దోషములు, పాపములు, అపవిత్రత, అవిధేయ కార్యకలాపాలు యేసు నామములో తొలగిపోవును గాక. నీ సన్నిధిలో పరిశుద్ధ పరచబడుదుము గాక. నీ కృపనిచ్చి నీ ఆత్మ చేత సంధించి బలపరిచి అల్పులమైన మాలో నుంచి వచ్చి నీ కొద్ది స్తుతులు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. చెప్తాం అందరం ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఎవరైనా సాక్ష్యం చెప్పి బిడ్డలు ఉన్నట్లయితే లేచి ధైర్యంగా ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా 1-2 మాటల్లో తెలియజేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. సాక్ష్యం చెప్పే బిడ్డలు లేచి నిలబడి ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరు లేరండి? దేవుడు మళ్ళను గడిచిన ఆదివారం మొదలుకొని ఇంతవరకును కూడా ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా సంఘమును, దైవ జనాంగాన్ని, సహవాసమును ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి దేవుడు ఇంతవరకు నడిపించినందుకు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో బైబిల్లో ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఈ పగటి వేళ మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. చూడన్నా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆ మైక్లో చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండుడి. చూచుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొను దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి. మీరు హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకని సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించే ప్రవక్తలకు శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రభు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నిలబడిన నీ దాసుడు బలహీనుడు నాయన, నీ వాక్కు మా నోట ఉంచండి. నీ వాక్కు బయలు వెల్లడితోనే ప్రజల హృదయాల్లో వెలుగు పుట్టును గాక. అనేకులు మార్పు చెందుదురు గాక. నీ కృప నీవు తండ్రి, నీకు స్తోత్రాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచే. నిద్రాత్మ పరధ్యానాన్ని, దుష్టిని, అపవాది కార్యాలు యేసు నామములో బంధింపబడును గాక. కృప చూపి సహాయం చేసి నాతో మాతో మా అందరితో మాట్లాడి ముచ్చటించి, లైవ్ లో దూరాన సమీపాన్ని ఎంతమంది నీ బిడ్డలు వింటున్నారో వినగలిగే చెవి వారికి నీ దయచేయమని యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో పేతురు పత్రిక రాస్తూ, ఇక వినండి శ్రద్ధగా. పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన మాట రాశాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, అంటే బాధపడుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయనే మిమ్మును, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. ప్రభు ఈ మాట ద్వారా మనందరినీ దర్శించును గాక, మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియులారా, చదవబడిన మాట అద్భుతమైన మాట. ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. బాగా శ్రద్ధగా విందాం. లోకంలో చాలా మందికి చింతలు ఉంటాయి. చింతకు మారు పేరు బాధ. చింతలు, బాధలు. ఇప్పుడు మనం అద్భుతంగా ఆరాధన చేసుకున్నాం. ఎంత మంచి దేవుడు అయ్యా, నా చింతలన్నీ నువ్వే తీసావయ్యా, పాపినే నన్ను, మా బంధువులు ఎవరు నన్ను ఆదుకోకపోతే నువ్వే చింతలన్నీ తీర్చావు ప్రభు అని అద్భుతంగా పాడి ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఈ మాట అన్నాడు, నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను. అంటే ఆయన యేసయ్య మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. బైబిల్లో యేసయ్య మనలను గూర్చి చాలా సార్లు చింతపడ్డాడు, బాధపడ్డాడు. మనలను గూర్చి చింతించాడు, బాధపడ్డాడు. మీకు చాలా సార్లు చూపించాను. ఇప్పుడు నా మూలంగా ఎదుటి వ్యక్తి బాధపడితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు మీరందరూ కూడా హోటల్కి తీసుకెళ్తారు. అయ్యా హోటల్కి రా, భోజనం చేద్దాను అని చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్తారు, బిర్యానీ పెట్టిద్దామని. ఏమండి,
నీ దగ్గర పైసలు ఉండవు, అక్కడ తీసుకెళ్ళి తృప్తిగా తిని ఎంత అయిపోయిన తర్వాత బిల్లు నువ్వు కట్టంటే ఎట్లా ఉంటుంది? చింత, బాధ సంతోషంగా ఉంటుంది. నాకు నా దగ్గర కూడా లేవనుకోండి, కొంచెం బాధ కలిగిద్ది. ఇదేంట్రా తీసుకొచ్చి నాకు పెట్టిస్తానని చెప్పి మొత్తానికి అతను కూడా దీన్ని నన్ను బిల్లు కట్టమంటున్నాడని కొంచెం బాధ వేస్తుంది. లోకంలో రకరకాల చింతలు, బాధలు ఉన్నాయి. భర్తను గురించిన, భార్య పిల్లలను గురించిన కొంతమంది చింతిస్తూ ఉంటారు. అసలు ఈ పిల్లోడు ఏంది, ఈ అమ్మాయి ఏంది, ఏమేంది అని కొంతమంది చింతపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే పేతురు గారు ఏమన్నాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు మన చింత, మన బాధ ఆయన మీద వెయ్యాలి అంటే, ఆయన మనలను గురించి చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడని ఏమన్నాడు. హల్లెలూయా. ఇది ఒకటవ కారణం. రెండవ కారణం చెప్తా వినండి. దేవుడు బాధపడింది, చింతించింది ఒక సందర్భం ఉంది. ఆది కాండంలోనే మనకు కనబడుతుంది. నేను గుర్తు చేస్తా. అయ్యో ఈ నరులో నేను ఎందుకు చేసి తినని తను తాను నొచ్చుకొనెను, సంతాపపడెను, బాధపడ్డాడని కూడా ఉంది. మనుషులను చేసిన తర్వాత వారు వారికి ఇష్టమైన త్రోవకు తొలగినప్పుడు 5వ అధ్యాయంలో ఉంది. ఆది కాండం 5లో మనకు కనబడిద్ది. ఆ తర్వాత దేవుడు నోవాహు ప్రత్యక్షమై నోవాహుతో ఓడగట్టమని చెప్తాడు. అది ఒక భాగం. సరే, ఇంతకీ ఈరోజు నేను చెప్పాలనుకున్న మూలపాఠం ఏమిటంటే, దేవుడు మనల్ని గురించి బాధపడుతున్నాడు, దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక దైవజనుని మీకు చూయిస్తానండి. చూడండి, 2 కొరింథీ పత్రిక చక్కగా వినాలి, తర్వాత తీసి చదవాలి. నన్ను తప్పుతో తీసుకెళ్ళవద్దు ప్లీజ్. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువు చెల్లి. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకొను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. ఇవియుగాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బాగా వినండి ప్రియులారా. నేను చింతించుచున్నాను అన్నాడు యేసయ్య. ఆయన బాధపడ్డాడంటే అది సామాన్యమైన విషయం కాదు, చాలా సీరియస్ మ్యాటర్. వినండి. హల్లెలూయా. చేతులుంటే తెచ్చుకుంటే ఎత్తి చెప్పండి, లేకపోతే కూర్చోండి. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గురించి బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు. ఎందుకు ఆయన నన్ను గురించి బాధపడుతున్నాడు? ఎందుకు నన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు? పనికి వెళ్ళకపోతేనా, సంపాదించకపోతేనా, ఆయన బాగా చూసుకోకపోతేనా? పనికి వెళ్ళాలి, బాగా చూసుకోవాలి. ఇది చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన హ్యాపీగా ఉంటాడు అని కుటుంబ వ్యవస్థలో మనం చూస్తాం. అలానే దేవుడు కూడా మనలను గూర్చి చింతించుచున్నాడు, మన చింత ఆయన మీద వెయ్యాలని. ఇక్కడ దైవజనుడైన పౌలు మనకు కనబడుతున్నాడు 2 కొరింథీ పత్రికలో. ఈయనకు ఒక చింత కలదు. ప్రయాసాలతోనూ, కష్టాలతోనూ, తరచుగా జాగారాలతో, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో అంటే బట్టలు లేని స్థితితో, చలితోనూ అనేక మార్లు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. దైవజనుడైన పౌలుకు ఒక చింత ఉంది. ఏంటి ఆ చింత? అయ్యో నేను ఎంతో ప్రయాసపడుతున్నానే అనే చింత కాదు. వినండి బాగా. అయ్యో నేను ఎంతో ఉపవాసం ఉంటున్నాననే చింత కాదు. చలికి వణికిపోతున్నాననే చింత కాదు. అపోస్తులైన పౌలుకి అయ్యో నేను దిగంబరత్వంతో ఉన్నానే, నాకు బట్టలు ఎలా అనే చింత కాదు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు పౌలు. వీటిని గురించి కూడా నాకు చింత లేదు. అయితే ఒకే ఒక్క దాని గురించి నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను అన్నాడు. దేనిని గురించి? చదువు చెల్లి ఆ మాట. సంగములన్నిటిని గురించి చింతయు కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు అపోస్తులైన పౌలు గారికి ఏమండి బట్టలు లేకపోతే దాని గురించి అయ్యో నాకు బట్టలు ఎలా అని చింతపడ్డా, బాధపడ్డా? చెప్పండి, లేదు. చలి పుడుతుందని బాధపడ్డా? లేదు. ప్రయాసతో నేను ప్రయాసపడుతున్నాను కనీసం గుర్తు చేసుకోవట్లేదని చింతపడ్డా? లేదు. దిగంబరత్వంతో నేను ఇన్ని విధాలుగా ఉపవాసాలు ఉండి ఈ విధంగా కష్టపడుతున్నానే, అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు అని చింతపడ్డా? లేదు. ఆయన సంఘములను గూర్చి చింతయు నాకు కలదు అన్నాడు. నిజమే, ఈ రోజుల్లో ప్రియులారా ఒక దైవజనుడికి చింత ఉంటది. మీకు ఎటువంటి చింతలు బాధలు ఉన్నాయో నాకు తెలీదు. అవన్నీ యేసయ్య మీద మీరు వేయుదురు గాక, ఆయనే చూసుకును గాక. అమ్మ ఇష్టం లేదా ఉంచుకో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్. దైవజనుడికి ఒక చింత ఏంటి వినండి. భార్య పిల్లలు ఎలా ఉన్నా, తిన్నా తినకపోయినా, వాళ్ళు తర్వాత ఎండకు బడి వస్తాడు, మంచుకు బడి వస్తాడు, చలికి బడి వస్తాడు, ఉపవాసాలు ఉంటాడు. ఈ చెప్పేవన్నీ యేసు ప్రేమ మినిస్ట్రీలో పాస్టర్లో ఉన్నాయో క్వాలిఫై చేసుకోండి మీరే. ప్రయాసపడతారు దైవజనులు. మేమని చెప్పట్లేనేమో, ఇవి మాలో ఉన్నాయో లేవో ఆ కొలతలు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయాసపడతారు, చలికి ఎండకి వర్షానికి కూడా ఆగరు, ఉపవాసాలు ఉంటారు. కొన్ని పర్యాయాలు చినిగిపోయిన బట్టలైనా వేసుకొని వస్తారు. సంఘమును గురించి చింతపడతారు, బాధపడతారు, అయ్యో ఏంటి సంఘము అని. అయితే మేమైనా నవ్వుకుంటాం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు నవ్వుకుంటాం అంటే ఈ చింత యేసయ్య మీద వేస్తాం, ఆయనే చూసుకుంటాడు. నిజమేనండి, మీకు తెలుసో లేదో, మా భార్య పిల్లల కంటే చలి పుడుతుందంటే, వర్షం వస్తుందంటే, ఎండ వస్తుందంటే వాటిని గురించి మేము చింతపడ్డాం, బాధపడ్డాం. నేను ఒకరోజు బుధవారం నేను రాని పక్షాన ఒక దైవజనుడికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు, ఈరోజు మా మందిరంలో బుధవారం క్రమకూడిక ఉంటుంది, నేను వెళ్ళని పక్షాన కొంచెం వెళ్ళలేని పరిస్థితి నాకు ఎదురైంది, మరో చోట పరిచర్య ఉంది, ఏమనుకోకుండా నువ్వు కొంచెం వెళ్ళగలుగుతావా అని ఆ దైవజనుడిని నేను బ్రతిమాలా ఫోన్ చేసి. అతను ఏమన్నాడో తెలుసా? అంటే 5 గంటల సమయంలో నేను ఫోన్ చేశాడు. ఇక ఆ దైవజనుడి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేను పొద్దున్నెళ్ళాను పొలానికి, ఇంతవరకు పని చేస్తూ ఉన్నాను, ఆ పని చేసి ఇప్పుడే ఇంటికి వచ్చి అలా కూర్చున్నాను. 5ంటికి అతను మాట్లాడాడు. 5 గంటల సమయంలో మీ మధ్యలో అనుకునే పాస్టర్ కాదులే, నాకు తెలిసిన పాస్టర్. 5 గంటల సమయంలో ఆయన అన్నాడు, నేను రాలేను, అలసిపోయాను, కాళ్ళు చేతులు అన్ని నొప్పులు పుడుతున్నాయి, నేను రాను, ఎవరన్నుంటే చూసుకో అన్నాడు. పరిచర్య ఉంది, పొలం పని చేసి కష్టపడ్డాడు, బలహీన సమయంలోనే ఉన్నాడు, బలహీనతలో నొప్పుల్లోనే ఉన్నాడు. పరిచర్య ఉంది, పరిచర్యకి చెప్పాం ఇప్పుడు వెళ్ళాలి. ఏమంటాడంటే నేను టైర్డ్ అయిపోయాను, ఐఎమ్ టైర్డ్. ఏమైపోయాడంట? దాని తెలుగులో ఏమంటారు నాన్న? అద్దుగో, నేను బాగా అలసిపోయానన్నా, నా వల్ల కాదు, ఇంకెవరు ఉంటే చూడు. అలసిపోయానన్న ఒక చింత. ఏమండి, ఆ చింతలో మేము ఎండ వస్తుంది, వాన వస్తుంది, దానిని గురించి దీనిని గురించి మేము ఆగిపోయే బాపత అయితే నా మట్టుకు నేను కాదు. హల్లెలూయా. నాకు దేవుడు ఆ మనసు ఇవ్వాల. ఎందుకో సాధ్యమైనంత వరకు ఛాయశక్తుల తుఫాన్లో కూడా పడి వచ్చిన దినాలు ఉన్నాయి. సాక్ష్యం చెప్పాలంటే తుఫాన్ వస్తుంది, తుఫాన్లో కూడా గూటం పెట్టాలని ప్రయాణాలు దినాలు ఉన్నాయి. మంచి కారు టెండలో నడిచి సువార్త పరిచర్య చేసిన దినాలు ఉన్నాయి, చెప్పులు లేకుండా. దైవజనుడికి సంఘమును గూర్చి చింతయు కలదు. అమ్మా, ఈ రోజు మీరు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు కదా, ఎంతమందిలో సంఘమును గురించి కనీసం అది గోరంత బాధపడే వాళ్ళు ఎవరు ఉంటే చెయ్యెత్తి చూపించండి అమ్మా. యేసయ్యకి వందనాలు చెబుతారు. మా సంఘం ఎందుకు అయిపోతుందని అంత బాధపడే వాళ్ళు ఉంటే కథ చెయ్యొత్తని చూస్తారు.
సంఘానికి ఆత్మలు రావటం లేదే, పరిచర్య అభివృద్ధి చెందట్లేదే, మా దైవజనుని కుటుంబం దీవించబడట్లేదే అనే చింత ఎవరికి ఉంది? ఎవరికి లేదు. యేసు రక్తమే దేవుడు ఆ చింత మీకు పెట్టును గాక. అమ్మ మీరేనా ఆ భారాన్ని మోసేది? అమ్మ మీరు కూడా చెప్పండి తల్లి, ఆమె చెప్పండి. దైవజనుడికి ఎన్నో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాట అంటాడు, సంగమును గూర్చి నేను చింతపడుతున్నాను, సంగమును గూర్చి నేను బాధపడుతున్నాను. ఎందుకు సంగమును గూర్చి చింత? సంగములన్నిటిని గూర్చి ఆయనకి చింత చెప్పండి. ఎందుకండి ఆయనకి చింత? చూడండి, నా మాట కూడా చెబుతా ఎందుకు ఈయన బాధపడ్డాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువు చల్లి గట్టిగా. ఎందుకు ఈయన ఎంత బాధపడుతున్నాడో సంగమును గురించి. కాబట్టి నాకు కలిగినది యావత్తు ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్ను నేను వ్యయపరుచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారా? ఈ దుర్మార్గం నశించును గాక. ఆమె పౌలు అన్నాడు, నేను మిమ్మల్ని అంత రోడ్ అంటండి. హల్లెలూయా. పౌలు ఇక్కడ సంఘాన్ని అన్నాడు. ఒకటి, తనకున్నదంతా కూడా పరిచర్య కొరకు, సంఘము కొరకు వ్యయపరిచాడు. 2, తాను ఏమైపోతున్నాడో కూడా లెక్క చేయలా సంఘము కోసం, పరిచర్య కోసం. బాగా వినాలి. తనకున్నదంతా దేవుని పరిచర్య కోసం ఖర్చు చేశాడు, తన్ను తాను కరిగిపోయాడు. ఎంత చేస్తున్నా పౌలు ఏమండి 3వది ఏం చేశాడు తెలుసా? తనకంటే, తన భార్య బిడ్డల కంటే, తన కుటుంబం కంటే, తన బంధువర్గం కంటే, దగ్గరోళ్ళ కంటే, ధనం కంటే, సుఖభోగాల కంటే, అన్నిటికంటే విశ్వాసులను ఎక్కువగా ప్రేమించాడట. ఈ రోజులో సంఘాలలో విశ్వాసులను ప్రేమించేది మర్చిపోతారు. కానీ గబక్కన ఏదన్నా ఒక మాట పొరపాటున్న దైవజనుడు ఏమన్నా అన్నాడంటే, పాస్టర్ అట్ట అన్నాడు, ఎత్తి పొడిచాడు. అమ్మ మేము ఎత్తి పొడిచే బాపతి కాదు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మీరే అడుగుతారు కదా, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నీవే మాట్లాడు, నీవు పలికితే. పాస్టర్ గారి మామూలు ఉండదయ్యా. నీవే అడుగుతావు, నీతో మాట్లాడితేనేమో ఇదిగో నా గురించి. తప్పు మనం సరి చేసుకుందాము గాక. చెప్పగట్టిగా హల్లెలూయా. నేను మిమ్మలను నాకున్నదంతా పరిచర్య కొరకు, మీ కొరకు, సంఘముల కొరకు వ్యయపరిచాను. నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను, కరిగిపోతున్నాను. ఎండకి, చలికి, ఉపవాసాలకు, దిగంబరత్వంతో అన్ని విధాలుగా మీ కొరకు కరిగిపోతున్నాను. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో తెలుసా? మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారా? ఇందుకు చింత దైవజనుడైన పౌలుకు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచు. హల్లెలూయా. ఈయనకి చింత, ఒక బాధ ఏంటో తెలుసా? ఉపవాసాలతో, జాగారాలతో, పరిచర్య అభివృద్ధి కొరకు భార్య పిల్లలు కాదు, అందరిని పక్కన పడేసి ముందు ఏమండి తను తాను కరిగిపోతూ, తను తాను నలిగిపోతూ, సంఘములను గురించి చింతిస్తూ, సంఘములో ఉన్న ఆత్మలను గురించి, కుటుంబాలను గురించి, మీ యజమానులను గురించి, మీ పిల్లల భవిష్యత్తును గురించి, మిమ్మలను ప్రేమిస్తూ, మీ వెంట పడుతూ, మీ ఇంటికి వస్తూ, మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు కన్నీరు గారుస్తూ, ఇంత చింతిస్తుంటే మీరు అంత తక్కువగా ప్రేమిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇందుకు చింత దైవజనుడైన పౌలు. అయినా ఏమంటాడు తెలుసా? నా చింతలన్నీ నా యేసయ్య మీదే వేసేస్తా. గట్టిగా చప్పులు కొట్టి ఇప్పుడు హల్లెలూయా. ఆయనే చూసుకుంటాడు. ఈ చింత అంతా ఆయన మీద వెయ్యకపోతే, నేనున్నాను కదా నాయన, నీ చింత నేను మోయడానికి నేనున్నాను కదా, నా మీద ఎందుకు వెయ్యమని కూడా ఆయన చింతిస్తాడట. అర్థమైందా మీకు? ఇంత బాధ పౌలు గుండెల్లో పెట్టుకున్నాడు, ఇంత చింత తన గుండెల్లో ఉంది. ఇది దేవుని మీద వెయ్యకపోతే పౌలను చూసి దేవుడు చింతిస్తాడట, నీ చింత నా మీద వెయ్యొచ్చు కదా నాయన అని.
నేను కూడా అంతే. దేవునికి స్తోత్రం. నిజం ప్రియులారా, మనకి కొన్ని చింతలు, కొన్ని బాధలు ఉన్నాయి. వాటన్నిటికంటే ముందు సంఘమును గురించిన చింత నీకు ఉండాలి. ఆమేన్ చెప్పండి. దైవజనుని గురించిన చింత నీకు ఉండాలి. పరిచర్యను గురించిన చింత నీకు ఉండాలి. మా కొరకు దైవజనుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడే, ప్రార్థిస్తున్నాడే, ఉపవాసాలు ఉంటున్నాడే, జాగారాలతో ఉంటున్నాడే, చలి ఎండ అని లెక్క చేయక ప్రయాసపడుతున్నాడే, ఎంతగానో ప్రేమిస్తున్నాడే. అమ్మ ఆ కొలతలు నాలో మీరు కనబడ్డాయో లేదో, యేసునామములో ప్రభు ఆ మంచి మనసు నాకు ఇచ్చును గాక. ఇష్టం లేదు, ఇది కూడా ఫ్రీయే కదండి, ఫీజు కూడా లేదు. అల్లెలు చెప్పండి. కాదయ్యా కష్టం లేదు, నీకు వస్తే ఎట్టం మళ్ళీ మేము బాగుపడం అంటారా? నిజం ప్రియులారా, మనం దైవ సన్నిధిలో దేవుని మాట మనం శ్రద్ధగా విన్నట్లయితే ఆలోచన చేయండి. పౌలుకి ఎంత చింత కలదో తెలుసా? తనకున్న ఆస్తి అంతా ఖర్చు పెట్టాడు పరిచర్యకు, తన్ను తాను వ్యయపరచబడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. అయినా కానీ ఆ విశ్వాసులు వాళ్ళందరూ కూడా ఎంత ఎక్కువగా ప్రేమించాడో అంత తక్కువగా ప్రేమించారట. ఎంత బాధ అండి, ఎంత చింత అండి గుండెల్లో. ఉంటదా ఉండదా చెప్పండి? నిన్ను నమ్మి నా కూతురుని తీసుకొచ్చి నీకు వివాహం చేస్తే దుర్మార్గుడా ఇప్పుడు కాదంటావా? కుమార్తెనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత చింత, ఎంత బాధ, ఎంత వేదన గుండెల్లో ఉంటది. ఇది మొదటి సంగతి. ఈరోజు సంఘమునకు ఏమండి, దైవజనుడికే సంఘమును గురించి చింత ఉండకూడదు. సంఘానికి కూడా దైవజనుని గురించి, సంఘమును గురించి కాస్త కూస్తో చింత ఉండాలి. ఆమేన్. ఆ చింత దేవుని మీద మనం వేయుదుము గాక. చింత ఉండాలి, ఆ చింత దేవుని మీద వేయాలి. మనం బాగా అర్థం చేసుకోండి, చెప్పే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు. చాలాసార్లు ఇక్కడ పడి ఏడ్చాను, అయ్యా ఏంది నాయన ఈ సేవ, ఏంది ప్రభా ఈ పరిచయం, నువ్వు నన్ను నిజంగా ఇక్కడ కావాలని పంపావా లేకపోతే నేను వచ్చానా? నువ్వు పంపితే ఎట్లుండదు నాయన, నేను వస్తే ఎట్లుంటుందా అని కూడా ఏడ్చాను. ముందు సాగిపోనాయన అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. ప్రియులారా ఆలోచన చేయండి. నీకు ఒక చింత ఉండాలి, సంఘము పట్ల ఒక బాధ్యత ఉండాలి. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు దైవజనులు మిమ్మలను, అంత తక్కువగా ప్రేమించడం, అంత తక్కువగా చూడటం, చులకన భావంతో మాట్లాడటం, దైవజనుల పట్ల వ్యవహరించడం కనబడతా ఉంది. ప్రభు మన మనసులను మార్చునుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని చెప్తాను. లోకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువు చెల్లి. మార్త విస్తారమైన పని పెట్టుకునుడు చేత తొందరపడి ఆయన యొద్దకు, అంటే యేసయ్య యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలు. ఒకసారి తలలు పైకెత్తి వినండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరియా మార్తా అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారండి. ఈ స్టోరీ మీకు బాగా తెలుసు. ఇంటికి పిలిచింది ఎవరంటే మార్తమ్మే. యేసు ప్రభువా నువ్వు ఈ త్రోవలో వెళుతున్నావు కదా, మా ఇంటికి రా నాయన అని మార్తమ్మ పిలుచుకుంది. యేసు ప్రభువుని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి వెళ్ళింది. వినాలి, ఆమె వెళ్ళిపోయి వంట చేసుకుంటుంది వంటగదిలో. ఇలా మరియమ్మ ఉంది కదా సహోదరి, యేసు ప్రభు కూర్చున్న చోట ఏం కూడా కూర్చుంది. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అని ఉంది. మొత్తానికి కూర్చొని బోధ వింటా ఉందండి. ఆమెమో యేసయ్య చెప్పే మాటలు వింటా ఉంది, ఏమేమో వంటగదిలో ఉంది. చివరికి చేస్తూ బిజీగా ఉండి హడావుడిగా వచ్చేసింది. హడావుడిగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి 40వ వచనంలో అద్భుతంగా మాట్లాడుతుంది.
ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో చింతపడ్డాడు, బాధపడ్డాడు. ఇక్కడ బాధపడే సన్నివేశం కాదు, యేసయ్య చింతపడే సన్నివేశం కానే కాదు. మార్త అంటది, అయ్యా నా సహోదరి అయినటువంటి మరియ నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకెందుకు చింత? పిచ్చి మొహం, నా పాదాల దగ్గర కూర్చొని నా వాక్యం వింటుంది, నాకెందుకు చింత? హల్లెలూయా. ఏమి చూడండి, యేసయ్య చింతిస్తుంది ఎవరి గురించో తెలుసా? మార్త గురించి. ఏమి ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, ఏమి యొద్ద నుండి తీసివేయబడని దానిని ఏమి ఎన్నుకున్నది, కోరుకున్నది. నీవు తాత్కాలికమైనది, అనవసరమైనది నువ్వెన్నుకొని విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుచున్నావు మార్తా అన్నాడు యేసయ్య. ఏమంటదయ్యా నీకు చింత లేదా? నాకెందుకు చింత? ఆమె నా దగ్గర, నా పాదాల దగ్గర కూర్చొని నా వాక్యం, నేను చెప్పే మాటలు వింటుంది ఆమె. నేను చింతపడుతుంది, బాధపడుతుంది అలా మార్తా నిన్ను గుర్చే. దీన్ని బట్టి మనం నేర్చుకోదగ్గ పాఠం ఏంటో తెలుసా? అమ్మా వినండి, మనం యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని మనం బోధ వింటున్నాం, కానీ విస్తారమైన పని బాటలు పెట్టుకొని ఎంతో మంది బయట ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? తొందరపడే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు యేసయ్య ఇక్కడ కూర్చున్న వాళ్ళని బట్టి బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడా? మీరందరూ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. బయట ఉన్న వాళ్ళు వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? మమ్మల్ని విడిచిపెట్టి వీళ్ళు ఎక్కడ కూర్చున్నారయ్యా నీ చర్చిలో, మాతో పాటు రాలేదయ్యా వీళ్ళు అని అంటే ఎట్టుంది? అది విచిత్రంగా లేదు? మనం అందరం కూడా ఒక చింతపడాలి. అయ్యా చాలా మంది విస్తారమైన పని బాటలు పెట్టుకుని లోకంలో తిరుగుతున్నారు. మంచి మంచి యవ్వనస్తులండి ఈరోజు సినిమా హాళ్ళల్లో ఉన్నారు. యవనస్తులు మంచిగా సీసాలు తీసుకొని ఊరు బయట పొలాలలో ఎక్కడో మందు కొట్టుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రదేశాలలో కొంతమంది యవన బిడ్డలు చూడండి, చాలా మంది బయట సమాజంలో ఎంతో మంది విస్తారమైన పనులో పెట్టుకొని తొందరపాటు కలిగి దేవుని పాద సన్నిధిని పోగొట్టుకునే వాళ్ళు బొచ్చెడు మంది. అయితే మనకు ఒక చింత ఉండాలి, అయ్యా మరీగా ఉండాలి. ఏమని? ఆ చింత పడుతుంది, ఏందయ్యా నాతో పని చేయకుండా వచ్చి నీ దగ్గర కూర్చుంది అని చింత పడుతుంది. నేను అంటాను, యేసుని పిలిచిన ఆమె కూర్చొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న ఆమెను కూర్చో, అయ్యా ఆమెకి నీకు చింత లేదంటయ్యా, ఆమె వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంది, ఆమెను పంపించయ్యా, నువ్వన్నా చెప్పయ్యా అని పిలిచిన ఆమె అంటుంటే, ప్రభు పాద దగ్గరకు వచ్చి కూర్చున్నాం మనం, మనకి ఎంత చింత ఉండాలి బయట ఉన్న వాళ్ళని గురించి? అర్థమైతే తల్లిలు చెప్పండి, అర్థమైందని చెప్పింది. పిలిచిన పోయాం, అక్కడ కూర్చుంది, ఆమె వచ్చి నీకు చింత లేదంటాయా, ఆమెను పంపించన్న ఆమె ఇప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్న ఆమెకి ఎంత చింత ఉండాలి? నా సహోదరి విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతుందే, ఆమెను గూర్చి చింత ఉండాలి. రక్షింపబడిన నీవు యేసు పాదాల దగ్గరికి వచ్చిన నిన్ను పట్టి అనేకులు యేసు పాదాల దగ్గరికి రావాలి. ఆమేన్ అనాలి. అయ్యా నీకు చింత లేదా? కనీసం ఎంతో మంది విస్తారమైన పన్ను బాటలు పెట్టుకుని లోకంలో తిరుగుతూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, సినిమా హాళ్లలో షికారులు కదా. ఏమండి, ఆదివారం రెండో శనివారం ఆదివారం వస్తే చాలు కారు ఒకటి మాట్లాడుకునేదే, గుండ్లకమ్మ పోదామా, కృష్ణలంక బీచ్, ఇంకా మెరీనా బీచ్ అంట, ఎక్కడది? చెన్నై. టూర్లకు వెళ్తున్నారు కొంతమంది. ఈ ప్రపంచంలో అద్భుతమైన స్థలం ఒకటి ఉంది, చెబుతాయనండి. ఎప్పుడన్నా వీలుంటే కుటుంబ సమేతంగా పోండి. చెప్పన్న తొందరగా, మామూలుగా ఉండదు ఆ ప్లేసు. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్లేసు ఏదైనా ఉన్నది అంటే ఒకటి ఉంది,
కుటుంబ సమేతంగా ఒకసారి వెళ్ళండి. ఏంటిదో తెలుసా? దైవాలరావులో యేసు ప్రేమ ప్రార్థనా మందిరం. మీరు ఒక్కళ్ళే వచ్చారుగా, కుటుంబ సమేతంగా రమ్మన్నా. హల్లెలూయా. ఇదే కాదు, ఎక్కడైనా దేవుని మందిరమునకు మించిన ఒక ఉన్నతమైన మంచి స్థలము, మంచి ప్లేసు నా దృష్టికైతే లేదండి. ఉన్నా అది నా కనులకు చిన్నదే. దేవుని మందిరమే అద్భుతమైన స్థలం, పరిశుద్ధ స్థలం, దేవుడు సంచరించే స్థలం. హల్లెలూయా. నా ప్రియులారా, యేసుని ఆహ్వానించినటువంటి సహోదరి అంటుంది, యేసు పాదాల దగ్గర కూర్చొని యేసుని కలిగి యేసు సన్నిధిలో ఉన్నటువంటి ఆమెను గురించి నీకు చింత లేదా అంటే, ఆమెను గురించి నాకెందుకు చింత? చింతల్లా నిన్ను గురించి ఏ మార్తా? ఈరోజు దేవుడు నిన్ను బట్టి ఆయన చింతిస్తున్నాడు. అయితే నీకు ఒక చింత ఉండాలి. అయ్యా, వెలుపుట ఉన్న సమాజం, నా భర్త, నా పిల్లలు అందరి గురించి నాకు ఒక చింత. ఈ చింత నీ మీద వేయుదును కాక. ఆమేన్. అర్థమైందండి? మొదటిది సంఘమును గూర్చి, దైవజనుని గూర్చి, పరిచర్యను గూర్చిన చింత నీకు ఉండాలి, బాధ ఉండాలి. ఆ చింత, బాధ దేవుని మీద వేయాలి. రెండు, నీకు ఎటువంటి చింత, బాధ ఉండాలో తెలుసా? నీకు వెలుపుట ఉండి విస్తారమైన పనులను పెట్టుకుని తొందరపడుతున్నారే, వారిని గురించి నీకు ఒక చింత, బాధ ఉండాలి. ఆ చింత యేసయ్య మీద వేసేదై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా మందికి చింతలు ఉన్నాయండి బైబిల్లో. చూడండి, మరొక సన్నివేశం గుర్తు చేస్తాను మీకు. దానియేలు గ్రంథంలోకి వెళదాం ఒకసారి. 3వ అధ్యాయము చూడమ్మా. 16వ వచనం చదువు చెల్లి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. శద్రకును, మెషగును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్ని గుండములో నుండి మమ్మలను తప్పించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు తెచ్చారా? హల్లెలూయా. ఇప్పుడు ముగ్గురు యవనస్తులు చెప్తున్నారండి. ముగ్గురులో ఒక్కడికి కూడా ధర్మ సందేహం రాలా. శద్రకు, మెషకు, అబేద్నెగోలు. వీళ్ళలో శద్రకు అనొచ్చు, ఒరే మెషకు, అబేద్నెగో, పోతే మీరు మూండ్రా, నేను మాత్రం ఆ బొమ్మకు మొక్కుతాలే, అగ్నిలో పడితే చస్తావరా అని. ఈ ముగ్గురులో ఒక్కడికి కూడా ధర్మ సందేహం రాలా. ఆ ప్రాంతంలో ముగ్గురు యవనస్తులు, వాళ్ళలో ఒక్కడికి కొంచెం ధర్మ సందేహం వచ్చి ఇద్దరిని బలహీనపరచడానికి అవకాశం ఉంది. వాళ్ళలో ఇద్దరు బలహీనులై ఒకడిని బలహీనపరచడానికి అవకాశం ఉంది. కానీ ముగ్గురు తీర్మానం ఒకటే. ముగ్గురు తీర్మానం ఒకటే. ఈరోజు మన తీర్మానాలు ఎలా ఉంటాయంటే, భర్తది ఒక తీర్మానం, భార్యది ఒక తీర్మానం, బిడ్డలది ఒక తీర్మానం, ఏమండి తల్లిదండ్రులది ఒక తీర్మానం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఈరోజు మన తీర్మానం ఒకటై ఉండాలి. 5గురు ఉన్న. హల్లెలూయా. దైవజనుడిది ఒక తీర్మానం, సంఘంది ఒక తీర్మానం అయితే ఈ నావ ముందుకు పోదు. ఇక యేసయ్యే నడిపించాల. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. దేవునికి స్తోత్రం. ఎవరు నడిపించాలి? ఈ సంఘం అనే నావను దేవుడే నడిపించాలి. తీర్మానం ఒకటై ఉండాలి. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఒక చింత, ఒక పరిస్థితి ఎదురైంది. ఏంటో తెలుసా? నెబుకద్నెజరు బంగారు ప్రతిమను నియమించి, ఎవడైతే దీనికి మ్రొక్కడో, సాగిలపడడో, పూజించడో, నమస్కరించడో వాడిని తీసుకెళ్లి మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గండములో వేయమన్నాడు. ఆ ప్రాంతంలో అందరూ వచ్చి సాగిలపడి నమస్కరించి, పూజించి, ఆరాధించి వెడుతుంటే ఆ సైనికుల్లో ఒకడొచ్చి, నెబుకద్నెజరుకు రాజా, ఇదిగో దేశములో ఊరు వాడ అందరూ పిల్లా జల్లా
తల్లులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా వచ్చి ఇదిగో నీవు నమస్కరించిన ఈ ప్రతిమకు సాగిలు పడుతున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. అయితే ఇదిగో ఆ జీవము కలిగిన దేవుడట, యేసు ప్రభు అట ఆరాధించే 3 భక్తులు ఉన్నారు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు. వీళ్ళ 3 నీవు సేవించున్న ప్రతిమకు సాగిల పడటం లేదు అని తెలియజేశారు. అవునా? ఎక్కడ వాళ్ళని ఇటు పట్టరండి, తీసుకొచ్చారు. ఏమయ్యా, శద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు చెప్పిన మాట నిజమేనా? నిజమే. ఏంటి, నేను నియమించిన ప్రతిమకు మీరు మొక్కరా? మొక్కం. పూజించరా? పూజించం. అయితే దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? తెలుసు. ఏంటిది? ఏముంది? అగ్నిగంధకం. దాన్ని ఇంకా రెట్టింపు చేశాడు, అధికం చేశాడు. ఇప్పుడు తీసుకెళ్లి సైనికులను ఆ 3 అగ్నిగంధకంలో వెయ్యమన్నాడు. దానికి ముందు పలికిన మాట, రాజా, ఓ నెబుకద్నెజరు రాజా, ఇదిగో మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మలను తప్పించుటకు లేదా రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకు ఏందంటే, ఆయన రక్షించకపోయినా పర్లేదు. అయితే వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఒక మాట అంటారు, ఆ అగ్ని గంధకములో నుండి దేవుడు మమ్మలను కాపాడకపోయినా మాకు చింత లేదు, డోంట్ వరీ. హల్లెలూయా. చదువునా నా మాట ఒకసారి. 16వ వచనం, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు, దాంట్లో పడి చస్తామేమో, కాలిపోతామేమో అనే చింత మాకైతే లేదు. దేవుడు మమ్మలను కాపాడుటకు అమ్మా ఒకసారి తల్ల పైకెత్తి చూడండి చెల్లి, ఏం చేస్తున్నాను? 3 యవనస్తులకు చింత లేదండి. అగ్నిగుండంలో వేస్తారేమో, కాలిపోతామేమో, చనిపోతామేమో అని 3లో ఒక్కరికి కూడా ధర్మ సందేహం లేదు. అయితే అయ్యా రాజా, మాకైతే చింత లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. దీన్ని బట్టి నేను నేర్చుకున్న పాఠం, సంఘముగా మీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? కొన్ని పరిస్థితుల్లో సంఘాన్ని, దైవజనుని, విశ్వాసులుగా మీ కుటుంబాలను దేవుడు కొన్ని అగ్ని పరీక్షలకు గురి చేస్తాడు. కఠినమైన పరిస్థితులకు దేవుడు తీసుకొస్తాడు. అప్పుడు నీ తీర్మానం సరైనదై ఉండాలి. వీళ్ళకి ఎటువంటి పరిస్థితి ఎదురైందో చూడండి. ఆ బబులోను సంస్థానములో ఈ 4 వ్యక్తులు, 4 ముగ్గురా ముగ్గురేందమ్మా? 4 అంటారేందమ్మా? మళ్ళా 4 అంట. పేరును బట్టి చెప్పొచ్చు 3 అని. మీరేమంటారంటే మీరు కూడా వామ్మో రాకడ తినాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్టయితే యేసుప్రభులాగే గడ్డం పెట్టుకొని, యేసుప్రభులాగే అంగీ వేసుకొని నేనే దేవుడిని తిరుగుతాడు బజారులో అబద్ధ క్రీస్తు. అప్పుడు ఉన్న పాటున స్వస్థతలు చేస్తాడు, చచ్చిపోయిన వాడిని లేపుతాడు మన ముందే. డౌట్ లేదు యేసుప్రభు గారా అని అనుకుంటావు కూడా నువ్వు. అట్లా అబద్ధ క్రీస్తు బోధ విన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి? పాతాళానికే. యేసు ప్రభు రాకడ గుర్తులలో కడబోర మ్రోగుతుంది. హల్లెలూయా. బోర విన్న వాళ్ళు ఎత్తబడతారు. సరే, అది వేరే అంశం, అటు పోతే ఇంకా సాగుద్ది. మన పాఠానికి మనం వద్దాం ప్రియులారా. ఈ 3 యవనస్తులు రాజా, అందులో వేసిన చింత మాకు లేదు, మా తీర్మానం ఒకటే. ఈరోజు మనకు ఎదురవుతున్న కొన్ని కఠినమైన పరిస్థితులు, వాటిని గురించి కూడా మనం చింతపడకూడదని చెప్తున్నా. హల్లెలూయా. అది అప్పే కావచ్చు, రోగమే కావచ్చు, సమస్యే కావచ్చు, ఎగ్జామ్సే కావచ్చు, అది ఏదైనా సరే చెల్లి, తల్లి, కఠినమైన పరిస్థితి మనకు ఎదురైతే దానిని గురించి కూడా నువ్వు చింతపడకుండా, నా దేవుడు ఇందులో నుంచి నన్ను రక్షించుటకు సమర్థుడని నువ్వు నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. గట్టిగా హల్లెలూయా. దీనిని గురించి నాకు చింత లేదు, ఎందుకంటే నా యేసయ్య మీద వేసేసాను అన్నారు 3. వీళ్ళకి చింత లేదు, ఎందుకంటే వీళ్ళ 3 కూడా
వీళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు, కాపాడగలడు, సమర్థుడు, రక్షించుటకు సమర్థుడని వీళ్ళ ముగ్గురుకున్న చింత యేసు మీద వేశారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. వీళ్ళు ముగ్గురు వేశారు. ఇప్పుడు తప్పింపబడ్డారా? అగ్నికి ఆహుదయ్యారా? చెప్పండి అండి. వీళ్ళని వేసినోళ్ళు కాలి దహనం అయిపోయారు. వీళ్ళు అగ్నిలో పడ్డారు. కనీసం ఎంట్రుక గాలిన వాసన కూడా రాలా, వస్త్రాలు గాలిన వాసన కూడా రాలా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం, అద్భుతమైన సాక్ష్యం. ప్రియులారా చూడండి, వీళ్ళని విసిన వారు కాలి బూడిదైపోయారు. కానీ వేయబడ్డ వీళ్ళు ముగ్గురు కాస్త దేవుని ఆత్మ ద్వారా నలుగురై ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. నెబుకద్నెజరు వచ్చి, ఓ జీవము కలిగిన దేవుని దాసులారా, మీ దేవుడే గొప్పవాడయ్యా, బయటకు రండి. వాళ్ళు బయటకు వచ్చారండి. పట్టుకొని చూశారు, తడివి చూశారు. అంత గొప్ప కార్యం. అంటే వారి ముందున్న కఠినమైన పరిస్థితులను గురించి వారికి చింత లేదు. ఈ రోజు మన జీవితంలో మన ఎదుట ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇంతే అనుకున్న ఈ కఠినమైన పరిస్థితుల్లో నీకున్న చింత యేసయ్య మీద వేయుదువుగాక. ఆమేన్. ఆయనే నిన్ను రక్షించి కాపాడి స్థిరపరిచి బయటకు తీసుకొచ్చి సాక్షిగా నిలబెట్టునుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రియులారా ఆలోచన చేయండి, ఎంత గొప్ప కార్యం. ఒకటి, సంఘమును గురించి, సేవను గురించి, పరిచర్ను గురించి చింతయు మనకు ఉండాలి. ఆ చింత దేవుని మీద వేయాలి. రెండు, వెలుపుట ఉన్న వారిని గూర్చి మనకు చింత ఉండాలి. ఆ చింత దేవుని మీద వేయాలి. విస్తారమైన పనులు పెట్టుకొని పరిగెత్తుతున్నారు, వారిని గూర్చి చింత ఉండాలి. ఆ మూడు, కఠినమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి, అయినప్పటికీ ఆ సందర్భాల్లో, సమయాలలో కూడా మనకి ఉన్న చింతను దేవుని మీద వేయాలి. దేవుడే మనల్ని కాపాడతాడు. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం మాట చదువు. కాబట్టి బాగా వినండి ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మందికి ఉండే సమస్య ఇది. ఒకటి, ఏం తిందామా? రెండు, చాలు నాన్న, దేవునికి స్తోత్రం. నేను ప్రారంభంలో చెప్పాను, దేవుడు అసలు ఎందుకు చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే, ఒకటి, ఆది కాండంలో అయ్యో వీళ్ళని ఎందుకు చేశానని అక్కడ బాధపడ్డాడని చెప్పాను. చాలా మంది మనుషులు దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకట్రలా, అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఏం వెతుకుతున్నారు మరి? బాగా వినండి. ఇప్పుడు మీరు నాకు భోజనం పెట్టారండి, ఉదాహరణకి సున్నితక్కల ఇంట్లో భోజనం చేశాను, నేను తృప్తిగా తిన్నాను. అనురాధక్క దగ్గరికి వెళ్ళగానే అనురాధక్క మళ్ళీ భోజనం చేయా అంటది. తినగలుగుతానా? చెప్పండి. నేను ఏదో ఒకటి తింటేనే కదా తినలేని పరిస్థితి, అవునా కదా? చాలా మంది దేవుని నీతిని, రాజ్యమును వెతకటం లేదు అంటే ఏదో వెతుకుతున్నారని అర్థం. నేను తిన్నాను కాబట్టి తినలేని పరిస్థితి. చాలా మంది ఈ రోజుల్లో దేవుని నీతిని, రాజ్యమును మొదట వెతకటం లేదు కనుక, దేవుని నీతిని, రాజ్యమును మొదట వెతకటం లేదు అంటే దేన్నో వెతుకుతున్నారు. అది ఇక్కడే చెప్పేశాడు. ఏంటిది అది? అమ్మా నేహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. దేవుని నీతిని, రాజ్యమును చాలా మంది వెతకటం లేదంటే దేన్నో వెతుకుతున్నారని.
ఏం వెతుకుతున్నారంటే అక్కడ చెప్పబడింది ఏమి తినాలని వెతుకుతున్నారట. జానడు పొట్ట కోసం ఏం తినాలా, ఏం తిందామా, ఏం తిందామా, ఏం తిందాం. ప్రయాణం చేసేటప్పుడు చూడండి, ఊరు మారిన తర్వాత ఏది చూస్తే అది ఏమండి, ఇప్పుడు అది చూసామంటే అది తినాలా, అది కొనాలా, తినాలా. అది దీన్ని కాస్త ప్రయాణం చేసి కానీ మళ్ళీ అది చూడగానే అది చూసినాక మళ్ళీ అది కొనాలా, అది తినాలా. వస్త్రమైనా, తినేదైనా, తిరిగేదైనా, ఇంట్లో ఉండేదైనా చూడగానే కొనాలి. నా జీవితంలోకి, నా బ్రతుకులోకి, మా ఇంట్లోకి అది రావాలి, నా కడుపులోకి పోవాలి. దేవునికి స్తోత్రం. ఏమి తిందుమా అని చాలా మంది వెతుకుతున్నారు. 1, 2 ఏమి త్రాగుదుమా అని. ఏం తాగుతారండి? మంచినీళ్ళు తాగుతాం మనం. తాగుబోతుడికి పోయిండి మంచినీళ్ళు, చెమ్ములు ఏంటి, ఏ పొద్దు తాగినా మంచిళ్ళే కదరా అంటాడు వాడు. అవునా కదా? అందుకే మంచిళ్ళు కాసిన తాగి ఇంకా ఏం తాగాలి, త్రాగే దాని గురించి వెతుకుతున్నాడు అతను. ఏమి తినాలని ఒకళ్ళు, ఏమి త్రాగాలని ఒకళ్ళు. ఉన్నాయి సరిపోట్లా. మస్తు చీర ఉంటుంది బీరువాలో, మంచిగా మడతేసింది, ఒక్కసారి కూడా కట్టవది. అమ్మా చీరలు 100కు 2, 3 అంటాడు దుర్మార్గుడు. సడన్గా వస్తాడు, ఒరే 100కు 2, 3 అంట. ఏ చీరలు? మొక్కల చీరలు. నేను వింటానండి, నాకేం తెలుసు. వెంటనే ధరించుకోవడానికి ఏమి ధరించుకుందామా అని. లేకపోయినా సరే పక్కింటి తోడుకోవాలనో, ఆడబెట్టనో, మగబెట్టనో అడిగి తీసుకొని, ఆయన లేడు, వచ్చినాక బీరువాతాళం ఆయన దగ్గరే ఉంది, వచ్చినాక తీసుకొని ఇస్తానని అద్భుతంగా కొంటావు. ఏమి ధరించుకోవాలి, ఏమి తినాలని, ఏమి త్రాగాలని, ధరించుకోవాలని చింతపడుతున్నారట, బాధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దీన్ని చూసి యేసయ్య బాధపడుతున్నాడు, యేసయ్య చింతిస్తున్నాడు. అరే రే, నా నీతిని, నా రాజ్యమును నన్ను వెదకకుండా ఏమి తినాలని, ఏమి త్రాగాలని, ఏమి ధరించుకోవాలని మనుషులు చింతిస్తున్నారు అని ఆ మనస్తత్వాన్ని, ఆ మైండ్ను, ఆ మనిషిని చూసి అయ్యో అని ఆయన చింతిస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. అందుకే ఏమంటాడు తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అమ్మా, ఎప్పుడు తినేరంది కాదు, ఎప్పుడు తాగేరంది కాదు, సుఖపడే దినాలు కాదివి, సంపాదించుకునే దినాలు కాదివి, కోడగట్టుకుని వెనకేసుకునే దినాలు కాదు. దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతికే దినాలు ఇవి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలిసి ఈ విషయంలోనే. తినటానికి సమృద్ధిగా ఉంది, ఇంకా వెతుకుతున్నావే. త్రాగేదానికి సమృద్ధిగా త్రాగుతున్నావు, ఇంకా వెతుకులాట. ధరించుకోవడానికి సమృద్ధిగా ఉంది, కానీ ధరించుకోవాలనే వెతుకులాట. అందుకే ఏఆర్ స్టీవెన్సన్ గారు ఎంతమందికి తెలుసు? నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమి నీ విరుగువెందుకు. ఇక రాదు మాకు అంటారా? దేవునికి స్తోత్రం. ఈ లోక ఆశలెందుకు, యేసయ్యను నమ్మవెందుకు. హల్లెలూయా. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, తినడానికి సమృద్ధిగా ఉన్నాయి, త్రాగడానికి సమృద్ధి, ధరించుకోవడానికి సమృద్ధిగా ఉన్నాయి. అయినా ఇంకా వెతకాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా వెతకాలి. ఈ క్రమములో దేవుడు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు, దేవుడు నిన్ను గూర్చి బాధపడుతున్నాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు.
సరే, ఎంతకు దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్ సూత్రం. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకటం మొదలుపెట్టు. ఆమేన్. హల్లెలూయా. నీకు కూడా ఒక చింత ఉండాలి. అయ్యో, నేను దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకటం లేదే, లోకములో ఉన్న వాటి కోసం నేను వెతుకులాట మొదలు పెట్టాననే చింత నీకుండాలి. నాలుగోది నేను చెప్పేది వినండి. దేవుని నీతిని, అయ్యా నీ నీతిని, రాజ్యమును వెతికే చింత నాకు పెట్టు, ఈ చింత నీ మీద వేస్తున్నాను అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా చెప్పేది? నేను పగల ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన ఇడుపుల పాడు ఆడు కూర్చున్న అన్నోళ్ళు వాకింగ్ చెప్తా ఉన్నాడు, చార్లెసన్ వాకింగ్ చెప్తా ఉన్నాడు. మధ్యాహ్నం నుంచి విజయవాడ ప్రాంతం వెళ్ళాము. వాకింగ్ చెప్తా ఉన్నప్పుడు ఎందుకో ప్రేరేపణ వస్తూ ఉంది, బైబుల్ ఓపెన్ చేయి, వాకింగ్ సిద్ధపరచుకో, నువ్వు మళ్ళీ శనివారం రాత్రికి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో, సిద్ధపరచుకో ప్రేరేపణ వస్తూ ఉంది. అన్న వాకింగ్ చెప్పి ముగించేసరికి సందేశం అంతా సిద్ధపరిచేశా. దేవునికి స్తోత్రం. రాత్రి వచ్చేలేక 12 అయింది. ఈ క్రమంలో సిద్ధపరచుకునే దానికి అవకాశం లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, సిద్ధపరిచేశాడు. దేవుడు తలంపలా తీసుకొచ్చాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. తినాలి, త్రాగాలి, సుఖపడాలి, ధరించుకోవాలని వెతుకులాట కాదు మనం చేయవలసింది. యేసయ్య రాకడ సమీప దినాలలో మనం బ్రతుకుతున్నాం. నేడో రేపు అన్నట్లుగా ఉంది ఆయన రాకడ. ప్రపంచంలో జరుగుతున్న టీవీ నైన్ ఏమైనా చూస్తున్నారు మీరు? దీపాలు ఎవరు చూస్తారు సార్? టీవీ నేను అప్పుడప్పుడు చూస్తున్నాండి. ఏది సుత్తి వచ్చినప్పుడు నాకు కాస్త రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే టీవీ నైన్లో కూడా భయంకరమైన ప్రచారం ఎక్కువ అయిపోయింది. యేసు ప్రభు అదుగో అప్పుడు వస్తాడు, అక్కడికి వస్తాడు, అలా వస్తాడు, ఇలా వస్తాడు అని భయంకరంగా చెప్తున్నారు. వార్తాపత్రికలు కూడా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ నేనేమంటానంటే వార్తలు వీటన్నిటికంటే కూడా బైబిలే భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో మన ముందుంచబడ్డాయి. యేసు ప్రభు ఉన్నప్పుడు జరిగింది ఏందో కూడా దీంట్లో ఉంది, ప్రస్తుతం ఏముందో ఉంది, జరగబోయేది కూడా ఏముందో దీంట్లో ఉంది. హల్లెలూయా. గతం ఉంది, ప్రస్తుతం ఉంది, జరగబోయేది కూడా బైబిల్లో ప్రస్తావన చేసి స్పష్టంగా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని దరిదాపుగా 20 మంది ఆత్మ చేత నింపబడి ఆయా ప్రాంతాలలో, ఆయా భాషల్లో రాయబడి ఇది ఒక చోట గ్రంథముగా చేయబడింది. ఎంతమంది చేతమ్మా? 40 మందే? ఎంతమంది నాన్న? శారణ ఎంతమంది? 40 మందే? నిజం చెప్పు, తెలీదు. నేను చెప్తా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా చూడండి, దేవుని నీతిని, రాజ్యమును వెతకాలనే చింత మనకు ఉండాలి. దేవా, ఇదిగో ఎంతవరకు ఏమి తినాలని, త్రాగాలని, ధరించుకోవాలని చింత నాకుంది. ఈ క్రమములో నీవు నన్ను గూర్చి చింతిస్తున్నావు. అయితే ఇక నుంచి నేను నీ నీతిని, నీ రాజ్యమును వెతికే చింత నాకు ఇవ్వయ్యా. ఈ చింత, ఈ భారం కూడా నీ మీద వేస్తున్నాను ప్రభు అని చెప్పాలి. ఆఖరికి ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువు చెల్లి. అమ్మా, వీళ్ళు ఒక బ్యాచ్. మాకైతే ఆలోచనే ఉండదు. రేపటిని గూర్చి ఏ నాటికీడు ఆ నాటికి చాలును. చూడండి, రేపటిని గురించి చింతింపుకుడి అని ఇక్కడ రాయబడి ఉంది. రేపటిని గురించి అంటే చాలా మంది రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు అది చెయ్యాలి, రేపు అట్టబోవాలి, ఎట్టబోవాలి అని చాలా మంది ప్లాన్లు వేసుకుంటారు, ఐడియాలు చాలా మంది మంచిగా వేసుకుంటారు. కానీ ఇక్కడ ఏముందో తెలుసా? రేపటి దినమున దాని సంగతులను గూర్చి చింతించును అని ఉంది. రోజంట ఆ రోజులో జరిగే సంగతులను గూర్చి రోజే దినమే చింతిస్తుందట. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి. రేపటిని గురించి చింతిస్తారు చాలా మంది. రేపు నేను ఎట్లా బ్రతకాలి, రేపు ఏం తినాలి, రేపు రేపు ఏ నాటికి ఆ నాటికి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపేం కట్టుకోవాలి, రేపేం తినాలి, రేపటిని గూర్చి, భవిష్యత్తును గూర్చి చింత చాలా మందికి ఉంటది. రేపు నేనెట్ట భవిష్యత్తును గూర్చిన చింత.
నాకైతే లేదండి. సింపుల్గా ఒక చిన్న సాక్ష్యం చెప్పి ప్రార్థన చేస్తా. ఇప్పుడు బాగానే తిరుగుతున్నావు నాయన సేవ అని బ్యాగ్ తగిలిచ్చి. మా తాత నన్ను అన్నాడు, ఇప్పుడు బాగానే తిరుగుతున్నావు, రేపు పెళ్ళి అయితే ఆమె కట్టబెడతా భోజనం అన్నాడు. ఇప్పుడు తిరుగుతున్నావు అన్నావుగా, ఇవి అక్కడికి పెట్టేవాడు రేపు ఆమెకు పెట్టడా అన్న. వచ్చి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది, మొత్తానికి ఆమెకు కూడా పెట్టాడు. గవర్నమెంట్ పెట్టదు కానీ ఏసఐ గవర్నమెంట్ పెట్టింది. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా మరి భార్యం చేసుకున్నాక తప్పదుగా, తప్పదుగా పెట్టాలి, మరి పెడుతున్నావు, రేపు పిల్లలు పుడితే కానీ నీకు తెలియదు అన్నాడు. హాస్పిటల్లో దగ్గని తుమ్మని జ్వరం 1,00,000 ఉంటాయి, నీకేం అర్థం కావట్లే పిల్లలు పుడితే. అప్పుడు నా డైలాగ్ వినండి, ఇదిగో ఈ గాడిదను మోసి పోషించినోడు, ఆ గాడిదకు సాటి అయిన సహకారి, ఆమెకు కూడా పెట్టినోడు, రేపు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో లైన్లోకి వస్తే వాళ్ళకు కూడా పెట్టడా అన్న. వచ్చారు అట్లానే వాళ్ళకు కూడా పెడుతున్నాడు. మా అమ్మ మా నాన్న వెనకాల ఎవరు లేకపోయినా నాకు అమ్మా నాన్న అయిన యేసయ్య ఉన్నాడండి. పరిశుద్ధుల ప్రార్థన ఉంది వెనకాల. హల్లెలూయా. నా కోసం అన్నోళ్ళు ముగ్గురికి తప్పక ప్రార్థన చేస్తారు, నా భార్య కోసం, నా పిల్లల కోసం. మీరు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు నేను కూడా కృతజ్ఞతహీనున్నాయి అన్నోళ్ళ గురించి నేను చేయకపోయినా వాళ్ళు నా గురించి చేస్తారు. ఒకవేళ వాళ్ళు నా గురించి చేయకపోయినా నేను వాళ్ళ గురించి చేస్తా. మీరు కూడా అలా చేయదురుగాక. అమ్మా చేయండి, అది మంచి అలవాటు. ఎందుకంటే మీరు మా గురించి చేస్తే మేము బాగుంటామని అనుకోవాకండి, మీరే బాగుంటారు. పాస్టర్ గారు అప్పులన్నీ పోవాలని అనండి, మీ అప్పులు పోతాయి. బైబిల్ వాక్య ప్రకారం అది. రేపటిని గూర్చి మనకు చింత ఉండకూడదు, భవిష్యత్తును గూర్చి చింత ఉండకూడదు. నేను అన్నాను, నన్ను పోషించాడు, ఆమెను పోషించాడు, పిల్లల్ని అన్ని విధాలుగా పురుళ్ళు పుణ్యాలు అంటారు కదండి, అన్నిట్లో కూడా దేవుడే సహాయం చేశాడు. అద్భుతంగా అన్ని అయిపోయినాయి. మరి వీళ్ళు చదువులు ఎట చదివిస్తావు నాయన? ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా? సందేహం ఉండకూడదు. వీళ్ళని పోషిస్తాడా, చదివిస్తాడా? ఎట పోషిస్తాను, ఎట చేస్తాను ప్రభా నువ్వే చూడు నాయన. మొదలు ఏ పిల్లలు అసలు మామూలు కాదు, సానుభూతి. అరే రే పాస్టర్వా, నువ్వు పాస్టర్వా? ఒక పిల్ల ఆడపిల్ల, అయ్యో ఆడపిల్లల ఏందో మరి వాడికి వచ్చిన నష్టం నాకు అర్థం కావట్లా. మేదరమెట్ల జాషువా గాంధీ పాస్టర్ గారు ఎంతమంది తెలుసు? మేదరమెట్ల జాషువా గాంధీ, తమ్మారం రోడ్లో పాస్టర్ గారు బలిపీఠం మీద వరుసగా కూర్చున్నారు దైవజనులు. శేఖర్ పాస్టర్ గారు, చాలా జాన్ పాస్టర్ గారు వరుసగా. వాళ్ళని నేను కూడా కూర్చున్న ఒక మూలన నడిపిస్తున్నా కూటాన్ని. వచ్చారో లేదో మందిరానికి, ఆడ కూర్చొని కూటాన్ని నడిపిస్తా ఉన్నా. ఆడ కూర్చున్నా, అన్న మైక్ తీసుకొని పిల్లల గురించి మాట్లాడుతా ఒక మాట అన్నాడు, మా తమ్ముడికి 2 పిల్లలు ఒకేసారి ధన్యుడు అన్నాడు. ఆడపిల్లలు మళ్ళా, ఆ మగపిల్లలు ఉన్న వాళ్ళకి అంతే ఉంటుందిలే సార్ అని అనుకోవాకండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఆడపిల్లలు కావాలనే భావన ఉంటుంది. అంటే పెట్టేది పోషించేది నేను కాదు, భవిష్యత్తును గురించి సందేహం ఆలోచన ఉండకూడదు, చింత ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నా గురి ఒకటే, ఎంత చేసినోడు ఇక చేయడా అని నా ఫీలింగ్. హల్లెలూయా. వాళ్ళని కాదు, వాళ్ళు కాకపోతే ఇంకా 2 లైన్ చేస్తాడు ఆయన. మీకు చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. చివరగా నేను ప్రభు సేవ కాకుండా పార్ట్ టైం మీద ఉద్యోగం చేసిన వాళ్ళని పోషించేవాడిని కాదు. ప్రభు భరిస్తున్నాడు నా భారాన్ని. హల్లెలూయా. నమ్మండి, ఇది సత్యం, వాస్తవం. ప్రియులారా, భవిష్యత్తును గూర్చిన చింత మనకి ఉండనే, ఒకవేళ ఉంటే అది యేసయ్య మీదే మనం వేయాలి. హల్లెలూయా. ఆయన మిమ్మలను గూర్చి, పేతురు గారు అన్నారు రాస్తూ, ఆయన యేసు మిమ్మలను గూర్చి చింతిస్తున్నాడు. మనకు ఒక చింత ఉండాలి, ఆ చింత దేవుని మీద వేయాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయనే మిమ్మును ఆదుకొనును. హల్లెలూయా.
దేవుడు మనలను ఆదుకొనుగాక. మన చింత యావత్తు ఆయన మీద వేయుదుము గాక. ప్రభు అట్టి కృప మనందరికి ఇచ్చి నడిపించును గాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఆయన పరిశుద్ధ వాక్యము మనందరి మీకు 30 60 100 స్థిరపరిచి మేలుతో సర్వ సమృద్ధితో నింపి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. చెల్లి తల్లి ప్రార్థన చేసుకో. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా మోకాళ్ళు వేయండి. అమ్మా మోకరించు, కళ్ళు మూయి, ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేసుకో. ఆయన నిన్ను గురించి బాధపడుతున్నాడమ్మా. ఎందుకో తెలుసా? దైవజనులు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, నువ్వంతగా తక్కువగా చూస్తున్నావా? నీ కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఇంటికి వచ్చి నీ కొరకు, ఈ పరిచర్య కొరకు, నీ ప్రాంతము కొరకు, నీ ప్రజల కొరకు కన్నీరు గారుస్తుంటే, ప్రయాసపడుతుంటే, ఉపవాసాలతో, జాగారాలతో, చలికి దిగంబరిత్వంతో నీ కొరకు ప్రయాసపడుతూ, నిన్నంతగా ప్రేమిస్తూ, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటే అంత తక్కువగా చూస్తావా? నీకు చింత లేదా కనీసం? దైవజనుడైన పౌలు సంఘములను గూర్చి చింతిస్తున్నాడు. నీకు ఒక చింత ఉండాలి. సంఘమును గూర్చి, దైవజనుని గూర్చి చింత ఉండాలి. దేవా, నా సంఘమును గూర్చి నాకు చింత దయచేయి. నశించిపోతున్న ఆత్మలను గూర్చి నాకు చింత దయచేయి. ఈ ప్రాంతంలో నాయనా అనేకులు రక్షించబడాలి, పట్టబడాలనే చింత నాకు ఇవ్వయ్యా. పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నంత తక్కువగా ప్రేమిస్తారా? నువ్వు దైవజనుని తక్కువగా ప్రేమిస్తే నీ మనసు మార్చుకమ్మా. మనస్ఫూర్తిగా దైవజనులను ప్రేమించు, పరిచర్ను ప్రేమించు. ఎంతకాలం అలానే ఉంటావు? దేవుడు ఈ రోజు నిజంగా నాతో మాట్లాడాడు అని నువ్వు అనుకుంటే సరి చేయబడడానికి ఇష్టపడు. సరి చేసుకో. హల్లెలూయా. దైవజనులకు సంఘములన్నిటిని గూర్చి చింత కలదట. ఈరోజు సంఘమును గూర్చి, దైవజనుని గూర్చి నీకు చింత ఉండాలి. అయ్యా, మా సేవ, మా సంఘము, మా దైవజనుడు, దైవజనుడి కుటుంబం ఉపవాసాలతో, జాగారాలతో, కన్నీటితో, చలికి, ఎండకు అయ్యా ప్రయాసపడుతూ మా మధ్యలోకి వస్తున్నారయ్యా. అయ్యా, రాత్రి అనక పగలనక అనేక విధాలుగా ప్రయాసపడుతూ మమ్మలను ప్రేమిస్తున్నారయ్యా. మేమైతే దైవదాసుల పట్ల, పరిచర్య పట్ల, సంఘం పట్ల తక్కువ ప్రేమ కలిగి బ్రతుకుతున్నాము నాయనా. నోరు తెరువు, మనస్ఫూర్తిగా చెప్పు. మమ్మలను క్షమించు నాయనా, మమ్మలను క్షమించు. మాకు చింత దయచేయి. సంఘమును గురించి, దైవజనుని గురించి ఆ చింత నీ మీద వేసేదిగా ఉండే కృప కూడా దయచేయి ప్రభువా. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత నీ యొద్దకు వచ్చి మరియ గురించి, అయ్యా నీకు మరియ విషయంలో నీకు చింత లేదా అంటే, మరియ గురించి నాకు చింత లేదు, మార్తా నీ గురించే నాకు చింత. విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుచున్నావు. అవసరమైన దానిని, ఉత్తమమైన దానిని, నీ యొద్ద నుండి తీసివేయబడిన దాన్ని విడిచిపెట్టి లోకములో లోకానుసారమైన పనిబాట్లలో తిరుగుతున్నావా? సంఘములో ఉండటం ఉత్తమమైన పని. ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా బ్రతకటం ఉత్తమమైన పని. ఈరోజు నువ్వు విడిచిపెట్టావా? వదిలిపెట్టావా ఆయన సన్నిధిని? గుర్తు చేసుకో. దేవా, దేవా, నిన్ను లోకములో వెలుపుట విస్తారమైన పనులు పెట్టుకుని కొనసాగుతున్న వారి విషయమై ఒక చింత నాకు దయచేయి. వారిని ఎదుగు నడిపించే చింత నాకు దయచేయి. ఆ చింత నీ మీద వేసే కృప కూడా దయచేయి ప్రభువా. దానియేలు కాలములో శద్రకు, మెషకు, అబేద్నెగోలు అయ్యా రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత వాళ్లకు లేదు. ఎందుకంటే దేవుడు మమ్మలను కాపాడుకు సమర్థుడని వాళ్ళు విశ్వసించారు. వారి తీర్మానం ఒకటైంది ప్రభువా. ఇదిగో కఠినమైన పరిస్థితులు, రోగాలు, అప్పులు, సమస్యలు ఈ రోజు నీ బ్రతుకులో ఉన్నాయా? ఈ కఠినమైన పరిస్థితుల మధ్య నీకు ఎటువంటి చింత ఉంది? ఆ చింత దేవుని మీద వేయి. కాపాడుటకు సమర్థుడైన, రక్షించుటకు సమర్థుడైన, తప్పించుటకు సమర్థుడైన
నీ శత్రువును అప్పగించి నిన్ను క్షేమంగా బయటకు తీసుకురావడానికి శక్తి కలిగిన వాడు. కఠినమైన పరిస్థితుల్లో నీకున్న తీర్మానం ఏంటి? దేవుడు కాదు, దెయ్యమే, డబ్బే, లోకమే, సంపాదనే అనుకుంటున్నావా? కఠినమైన పరిస్థితుల్లో బంధువులు అనుకుంటున్నావా? స్నేహితులు అనుకుంటున్నావా? కఠినమైన పరిస్థితుల్లో దైవజనుడు కాదని, సంఘము కాదని, నీకు ఇష్టమైన త్రోవల్లో త్రొలిగి నీకు ఇష్టానుసారమైన మార్గంలో గుండా పడి వెళుతున్నావా? మనసు మార్చుకో. కఠినమైన పరిస్థితుల్లో నా దేవుడే నన్ను కాపాడగలడని ఒక నమ్మకం, ఒక తీర్మానం నీకు ఉండాలి. నీకున్న చింత ఆయన మీద వేయి. కఠినమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను తప్పక తప్పిస్తాడు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే చింత నీకు ఉండకూడదు. దేవుని నీతిని, రాజ్యమును వెతకాలనే చింత నీకుండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోమ్మా. భవిష్యత్తుని గురించిన చింత నీకుందా? అది కూడా దేవుని మీద వేయి. నా కుమార్తె పరిస్థితి ఏంటి నాయనా? నా భర్త పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, నాకున్న అప్పు పరిస్థితి ఏంటి ప్రభువా? నా రోగము పరిస్థితి ఏంటి నాయనా? భవిష్యత్తును గూర్చిన చెల్లి, ఓ తల్లి, ప్రార్థన చేసుకో. భవిష్యత్తును గూర్చిన చింత నీకుంటే అది ఆయన మీద వేయి. ఆయనే చూసుకుంటాడు, నిన్ను ఆదుకుంటానని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. నాకు ఎన్నో చింతలు ఉన్నాయి నాయనా, నా చింతలన్నీ తొలగించుటకు సమర్థుడవు. బహు చింతాక్రాంతుడు వైగెచ్చమనే తోటలో 40 దినాలు ఉపవాసములుండి నా కొరకు మొర్ర పెట్టిన వాడవు, ప్రార్థన చేసిన వాడవు, మా పక్షమున తండ్రికి విజ్ఞాపన చేసిన వాడవు నీవు నాయనా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమి, నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి. ఈరోజు నీ బిడ్డలను గూర్చి నువ్వు చింతిస్తున్నావా? నీ భర్తను గూర్చి నువ్వు చింతిస్తున్నావా? నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులను గురించి చింతిస్తున్నావా? నీ అప్పులను గురించి చింతిస్తున్నావా? నీ సమస్యలను గురించి చింతిస్తున్నావా? నీ రోగమును బట్టి బాధపడుతున్నావా? చింతిస్తున్నావా? నీకున్న చింత యావత్తు ఆయన మీద వేయి. చెల్లి, నువ్వు కూడా నా భవిష్యత్తు విషయంలో ప్రభువా నాకున్న చింత నీ మీద వేస్తున్నాను, నీవే నన్ను ఆదుకో అయ్యా. ఈ సేవా పరిచర్యను గురించి నాకు ఒక చింత, కుటుంబాలను గూర్చి, నశించిపోతున్న ఆత్మలను గూర్చి నాకు ఒక చింత అయ్యా నీ మీద వేస్తున్నావు. నీవే మమ్మలను ఆదుకోండి.
నీవే మమ్మలను ఆదరించండి. సంఘము, దైవజనుడు, పరిచర్య, సహవాసము, మొదట నీ నీతి, నీ రాజ్యమును వెదికే కృప మాకు కలుగునుగాక. ఆ విధంగా నీ ఆత్మ చేత సంధించి నడిపించు దేవా. మాకున్న చింత, కన్నీరు, వేదన, బాధ, సమస్య అంతా నీ మీద ఆనుకుని నీ మీద వేయడానికి తగిన కృప నీవు ఆత్మ చేత నింపి అభిషేకించి పరిచయను అంచెలంచెలుగా దీవించుదువుగాక, స్థిరపరచుదువుగాక, బలపరచుదువుగాక. అనేక ప్రాంతాలకు, పట్టణాలకి పరిచయము చేయుదువుగాక. కృపనిచ్చి ఆత్మతో నింపి వాక్యం అనే విత్తనాలు విత్తబడి ఉండగా హృదయం అనే పొలాలు అయా సరి చేయబడి, చదును చేయబడి, మొలకెత్తి ఫలించున్నట్లు సహాయము దయచే. మేలుతో నింపు దేవా. సర్వ సమృద్ధిని అనుగ్రహించు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు నాయన నీ మాటలు ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారి జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మారును గాక. వారికి ఉన్న ప్రతి చింత, సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. లైవ్ లోను దూరాన సమీపాన విన్న నీ బిడ్డలందరినీ దర్శించి ధైర్యపరిచి బలపరచు దేవా. కృపతో నింపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు వాక్య పరిచయం మీద ఆశలను బలపరిచి వాడుకున్నందుకు కృతజ్ఞతలు. ముందున్న సమయాన్ని, క్రమాన్ని సమస్తమును దయగలిగిన, కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తుతించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? నిజం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాడని నిజం చెప్పండి. మాట్లాడాడు దేవుడు నిజంగా నాతోనే మాట్లాడాడు. నాకు ఎన్నో చింతలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని మీద వేస్తున్నాను. దేవుడే నన్ను ఆదుకుంటున్నాడు అనే ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం, తీర్మానంతో నువ్వు వెళ్ళు. దేవుడు నీకున్న చింతలన్నీ ప్రభువే తొలగించును గాక. ఆమేన్. ఈ సమయంలో చెల్లి అనుష ఒక చక్కని పాట పాడుతుంది. మనందరం పైకి లేచి దేవుని పరిచర్య కొరకు హృదయపూర్వకమైన అర్పణ సేకరిద్దాం. ప్రభుని మహింపరుద్దాం.